సో హలో మామ, నమస్తే మామ. ఎప్పటి నుండో ఫిషింగ్ రాడ్ కొనాలని చిన్న ఆశ అంటే చిన్న ఆశ కాదు మామ, చాలా పెద్ద ఆశ. అందుకోసమైనా యూట్యూబ్ లో బాగా చెక్ చేసి ఒక 2000 రాడ్ అయితే నేను తీసుకున్నాను. అయితే ఆన్లైన్ నుండి ఈ రోజే డెలివరీ చేశారు. రాడ్ అంటే రాడ్ మాత్రమే కాదు మామ, ఒక రాడ్ తీసుకున్నాను, ఆ ఫిషింగ్ లైన్ తీసుకున్నాను, ఇంకా 2 కప్పులు మొత్తం కలిపి టోటల్ గా అయితే 2200 అయింది నాకు. ఇవన్నీ పట్టుకొని ఈ రోజు ఈ చెరువు దగ్గరకు వచ్చాను, కానీ నాకైతే పట్టగలనని నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు రాడ్ ఎసరడమే సరిగ్గా రావట్లేదు. రాలేదు అంటే తప్పు నాదే మామ, ఎందుకంటే నేను కంటిన్యూగా ఏది యూజ్ చేయట్లేదు. ఒక 2-3 సార్లు వేస్తాను, సరిగ్గా రాలేదని మళ్ళీ ఇంట్లో పెట్టేయడం ఇలా అయిపోయి నాకు టైం వేస్ట్ అయిపోయింది. అసలు ఇప్పుడు వరకు అది ఎసరడం కూడా రాలేదు. కానీ ఈసారి అయితే చాలా ప్రాక్టీస్ చేసాం మామ. ఇదిగో ఈ రోజు అయితే కంటిన్యూ చేయాలనేసి ఇక్కడికి వచ్చాను. వస్తే ఈరోజు కంప్లీట్ గా రాడ్ ఎసరడమే రావాలా, లేదంటే చేప ఏం రావాలా, కంపల్సరీ నాకు చేప పడుతుందని నమ్మకం అయితే లేకుండా ఈ రాడ్ సరిగ్గా ఎసరడమే వస్తుంది అనేసి అయితే ఈ రోజు వచ్చాను. కన్ఫర్మ్ గా నేర్చుకునే వెళ్తాను మామ. కష్టమైనా సరే ఇదిగో ఫస్ట్ సారి అయితే తీస్తాను మామ, ఇప్పుడు రెండోసారి కూడా వేస్తాను. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే కంటిన్యూ అసలు అంటే మనకు చేప పడుతుంది నమ్మకం లేదు కాబట్టి స్టోరేజ్ ఎక్కువ అయిపోద్ది. నేను వీడియో ఆపేసాను. ఆపేసిన వెంటనే నాకు చేప పడింది మామ. మళ్ళీ వెంటనే వీడియో ఆన్ చేశాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. ఏటో మామ ఇప్పుడు చూడండి, ఇదిగో ఇట్లా లాగుతుంది. నేను వీడియో ఆపాను, వెంటనే చేప పడిపోయింది మామ. మా ఫ్రెండ్ గారికి అంటాం వీడియో బట్ నొక్కున్నాం కదా, ఓర నా కొడుకుది తలకి తీతి ఓరా అన్న ఓరా హైలైట్ తెలుసా తేరా అలాగే ఈడ్చుకొని వచ్చేటు ఓర నా కొడుకుది రికార్డు 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 ఇక్కడ ఓడియా మామ. చూసారు కదా, నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్ గారు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నాకైతే పడిందని ముందు తెలిసిపోయింది కాబట్టి నేను చూసాను. తర్వాత మా ఫ్రెండ్ గారు చూసాడు, ఆడు మాత్రం మామూలు షాక్ అవ్వలేదు. దానికి ఫిషింగ్ రాడ్ తో కొరమీన్ పట్టాలనే ఆశ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే కొరమీన్ పట్టడం వస్తుంది కాబట్టి ఈసారి కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఇంకా కొద్దిగా క్వాలిటీ పెంచుకొని మీకు చూపిస్తాము మామ. ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ గా మన కొరమీన్ కి ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే స్నేక్ యాడ్ ఫిష్ అని పిలుస్తారు. అంతేకాదు మామ, బిగ్ యాడ్ ఫిష్ కూడా అంటారు మామ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.